మాజీ కేంద్ర మంత్రి ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు కోలుకుంటున్నారు. వైద్యుల చికిత్సకు స్పందిస్తున్న దాసరి ఆరోగ్యం మెరుగుపడుతోంది. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దాసరి 3 రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుండి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తులతో పాటు కిడ్నీస్ కూడా ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు తెలిపారు. ఇటు డయాలసిస్, అటు వెంటిలేటెడ్ సపోర్ట్ అందించామని, ఆయన శరీరం చికిత్సకు స్పందిస్తోందన్నారు. ఇన్ఫెక్షన్ను కంట్రోల్ చేయడానికి మధ్యాహ్నం చెస్ట్ ఆపరేషన్ కూడా చేశారు. 2-3 రోజుల్లో దాసరి కోలుకుంటారని వైద్యులు తెలిపారు. దాసరి నారాయణరావు గారు కిమ్స్ హాస్పిటల్లో 2 రోజుల క్రితం అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు పరీక్షలు చేస్తే అన్నవాహిక రప్చర్ అయింది. రప్చర్ అయిన తర్వాత దాన్ని వెంటనే ఆ రోజు రాత్రికే ట్యూబ్ వేసి క్లీన్ చేసి ఆ యూసోఫేగస్లో రప్చర్ అయిన దానికి ఒక మెటల్ స్టెంట్ పెట్టి తర్వాత ఈరోజు మార్నింగ్ ఆపరేషన్ చేశాము. ఇవన్నీ జరిగేటప్పుడు కొంచెం కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది, అదేవిధంగా లంగ్ ఫెయిల్యూర్ వచ్చింది. కిడ్నీ ఫెయిల్యూర్కి డయాలసిస్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తున్నాం. లంగ్కి వెంటిలేటర్ మీద పెట్టాము. వెంటిలేటర్ లంగ్ కూడా ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. కాదంటే ఈ యొక్క అన్నవాహికలో ఉన్న పదార్థాలన్నీ బయటికి లోపల ప్లోరల్ క్యావిటీలో అంటే ఉన్నదానివల్ల ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది జనరల్గా. ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసేదానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఇప్పుడైతే చాలా మంచిగా ఉన్నారు. ఏదైనా కూడా ఒక 2-3 రోజుల్లో మనం బాగా కోలుకునేదానికి ఆస్కారం ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాసరికి అందుతున్న వైద్య చికిత్సను అడిగి తెలుసుకున్నారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న దాసరి నారాయణరావును సినీ నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను ఆరా తీశారు. దాసరి త్వరగా కోలుకోవాలంటూ ఆయన ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. నిన్న ఆయన పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నట్టుగా అనిపించింది. కానీ ఇవాళ కొంచెం బెటర్గా ఉన్నారు. ఆయన ఐసీయూలో ఉన్నారు. ఇవాళ కోలుకుంటున్నారు. చిన్న సర్జరీ ఒకటి జరుగుతూ ఉంది. ఆ సర్జరీ అయిన తర్వాత ఆయన కోలుకుని ఇంకొక 2-3 రోజుల్లో నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆయన కోలుకునే దిశలో నిన్నటికన్నా ఇవాళ బెటర్ అయ్యారు. వాళ్ళకన్నా రేపు బెటర్ అవుతారని అనుకుంటున్నాను. ఈజ్ యాజ్ ఆన్ టుడే ఈజ్ వెరీ సేఫ్. లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది. దాసరి ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదంటున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అభిమానుల దీవెనల వల్లనే దాసరి ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. దాసరి నారాయణరావు గారి ఆరోగ్య పరిస్థితి ఆందోళన పడవలసినటువంటి అవసరం ఏం లేదు. సర్జరీ జరుగుతుంది. అయితే నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా, మరీ ఆందోళన పడవలసినటువంటి అవసరం ఏం లేదు. దాసరి నారాయణరావు గారికి కొన్ని వేలాది మంది అభిమానుల వారి యొక్క దీవెనలు, వాళ్ళ అభిమానము వారికి ఉంది. వారికి ఏం కాదు. ఆరోగ్యం బాగుంటుంది. డాక్టర్ గారు అన్నీ చెప్పారు. మీరందరూ మనకు కావాల్సిన వాళ్ళు. డాక్టర్ గారు చెప్పింది వేయండి దయచేసి. మీరందరూ ఆయనకు, నాకు, మా కుటుంబానికి కావాల్సిన వాళ్ళు. ఆయన ఆరోగ్యం బాగుండాలని మీరందరూ దేవుణ్ణి ప్రార్థించండి. సినిమా పరిశ్రమకు ఒక గొప్ప వ్యక్తి 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని, ఉంటారని కోరుకుంటున్నాను.